తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ నేడు చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో రెండోసారి సమావేశమయ్యారు. బుధవారమే విజయ్ గవర్నర్ను కలిసి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు తాను సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని గవర్నర్కు లేఖ ద్వారా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తన మద్దతును టీవీకేకి ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు తర్వాత విజయ్ బలం 108 నుంచి 113కు చేరింది. అయితే 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 218కి ఇంకా 5 సీట్లు తక్కువగా ఉన్నాయి. పూర్తిస్థాయి ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి అవకాశం కల్పించలేదు. దీంతో విజయ్ అనుకున్నట్టు నేడు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈలోగా రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు విజయ్కి కల్పించిన జెడ్+ సెక్యూరిటీని ఒక్కసారిగా తొలగించారు. దీంతో ప్రస్తుతం మామల్లపురంలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉన్న 70 మంది టీవీకే ఎమ్మెల్యేలకు విజయ్ సొంత బౌన్సర్లు మాత్రమే భద్రత కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో మరొక కీలకాంశంగా ఉన్న ఏఐఏడీఎంకే మద్దతు ఇప్పుడు మరోసారి కీలకంగా మారింది. అయితే టీవీకేకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. నిన్నటి సమావేశం తర్వాత గవర్నర్ నేడు విజయ్ని రెండో రౌండ్లో చర్చలకు ఆహ్వానించడము రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తుంది. 5 సీట్ల లోటు ఉన్నప్పటికీ అతిపెద్ద పార్టీగా లేదా కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పైన గవర్నర్తో విజయ్ చర్చించే అవకాశం ఉంది. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న డిఎంకే ఏఐడీఎంకే ఆధిపత్యానికి విజయ్ రాకతో ఒక తెరపడినట్టయింది. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు, అసెంబ్లీలో విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఉండే అవకాశాలపైన ఇప్పుడు దేశం యావత్తు చర్చిస్తోంది. చికెన్ మసాలా